నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయనంత నీచంగా మాట్లాడారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా స్వామివారికి సమర్పించే నైవేద్యాల్లో, భక్తులకి ఇచ్చే లడ్డుల్లో జంతువుల కొవ్వు వాడుతున్నామని మాట్లాడటం చూసిన తర్వాత నేను అప్పుడే చెప్పాను, ఇంతకన్నా నీచమైన ఘోరమైన కార్యక్రమం ఇంకోటి ఉండదు. నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను, మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడని చెప్తారు కాబట్టి రండి ప్రమాణ స్వీకారం నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేస్తాను. నేను నా కుటుంబంతో సహా వచ్చేస్తాను. మా పాలనలో ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినట్టు ఎటువంటి అక్రమాలు, నీచమైన కార్యక్రమాలు జరగలేదు. మీరు ఏదైతే నింద మోపారో మీరు దానికి కట్టుబడిన పని అయితే రండి, మీరు కూడా ప్రమాణం చేసి చెప్పండి. లేదా మీరు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన దానికి మేము చట్టపరంగా, న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో ఆ కార్యక్రమం చేస్తాం.